దేవుడు నిజంగా అందరినీ సమానంగా చూస్తాడా? 1. కొర్నేలియుడు ఎవరు? కేసరియా పట్టణంలో కొర్నేలియుడు అనే సైన్యాధికారి ఉండేవాడు. అతను దేవుని భయపడే మంచి మనిషి. పేదవారికి సహాయం చేసేవాడు. ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఒకరోజు దేవదూత అతనికి దర్శనమిచ్చి చెప్పాడు, నీ ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరాయి. ఇప్పుడు యోప్పా పట్టణంలో ఉన్న పేతురును పిలిపించు. 2. పేతురుకు దర్శనం. అదే సమయంలో యోప్పాలో పేతురు ప్రార్థన చేస్తుండగా ఒక దర్శనం వచ్చింది. ఆకాశం నుంచి పెద్ద వస్త్రంలా ఒకటి దిగింది. అందులో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. దేవుని స్వరం, పేతురా, లేచి వీటిని తిని. పేతురు, ప్రభూ, నేను అపవిత్రమైనవి తినను. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను శుద్ధి చేసిన దాన్ని అపవిత్రమనకు. ఈ దర్శనం 3 సార్లు జరిగింది. పేతురుకు అర్థమైంది, దేవుడు మనుషులను వేరుచేయడం లేదు. 3. కొర్నేలియుడి మనుషులు పేతురుని దగ్గరకు రావడం. అప్పుడే కొర్నేలియుడు పంపిన మనుషులు వచ్చి పేతురుని పిలిచారు. పేతురు వారితో కలిసి కేసరియాకు వెళ్ళాడు. 4. పేతురు కొర్నేలియుడి ఇంట్లో. పేతురు ఇంట్లోకి వచ్చినప్పుడు కొర్నేలియుడు అతనికి నమస్కరించాడు. పేతురు చెప్పాడు, నేను మనిషిని మాత్రమే, నన్ను పూజించకండి. తరువాత పేతురు ఒక గొప్ప సత్యం చెప్పాడు, దేవుడు పక్షపాతం చూపడు. ఆయనను భయపడే ప్రతి ఒక్కరిని ఆయన స్వీకరిస్తాడు. 5. సువార్త మరియు పరిశుద్ధాత్మ. పేతురు యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పాడు. ఆయన జీవితం, మరణం, పునరుద్ధానం గురించి వివరించాడు. పేతురు మాట్లాడుతుండగానే షైన్, పరిశుద్ధాత్మ కొర్నేలియుడి ఇంట్లో ఉన్నవారిపై దిగింది. యూదులు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అన్యజనులపై కూడా దేవుని కృప వచ్చింది. 6. బాప్తిస్మం. పేతురు చెప్పాడు, వీరు పరిశుద్ధాత్మను పొందారు, వీరికి బాప్తిసం ఇవ్వకూడదా? అప్పుడు కొర్నేలియుడు మరియు అతని కుటుంబం యేసునామంలో బాప్తిసం పొందారు. షైన్, ముఖ్యమైన సందేశం. దేవుడు ఎవరినీ తక్కువగా చూడడు. విశ్వాసమున్నవారిని ఆయన ప్రతి దేశం నుండి స్వీకరిస్తాడు. సువార్త అందరికీ.